వరంగల్లో పన్ను బకాయిలు చెల్లించని వారిపై కొరడా జులిపిస్తున్నారు గ్రేటర్ అధికారులు. కోట్లల్లో ట్యాక్స్ పెండింగ్ పడడంతో పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు ఇస్తున్నారు. అయినా కట్టకుండా మొండికేస్తే షాపులు సీజ్ చేస్తున్నారు. సామాగ్రి జప్తు చేస్తున్నారు. పన్ను వసూళ్ల పట్ల నిర్లక్ష్యం చేస్తే మున్సిపల్ సిబ్బందికి కూడా షోకాజు నోటీసులు ఇస్తూ హడలెత్తిస్తున్నారు. గ్రేటర్ వరంగల్లో పెండింగ్ పన్ను వసూలపై ఫోకస్ చేశారు అధికారులు. ఈ ఆర్థిక సంవత్సరంలో 117.31 రూపాయల పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 50.31 కోట్లు కలెక్ట్ చేశారు. మరో 67 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. హాస్పిటల్స్, ప్రైవేట్ కాలేజీలు, షాపింగ్ మాల్స్, స్వీట్ షాపుల్లో లక్షల రూపాయల పన్ను బకాయిలున్నాయి. వారికి రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సామాన్యులు చెప్పగానే ట్యాక్స్ చెల్లిస్తున్నారని, బడా వ్యాపారులే నిర్లక్ష్యం చేస్తున్నారని చెబుతున్నారు అధికారులు. దీంతో కార్పొరేటర్లు మున్సిపల్ సిబ్బందితో కలిసి వెళ్లి బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు. ట్యాక్స్ కడితేనే అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారని చెబుతున్నారు. నగరంలో బడా ఇంటి పన్ను విషయంలో మరి బడా వ్యాపారులు చాలా పెండింగ్ ఉండడం జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది. సామాన్యులు పన్నులు చెల్లిస్తూ ఉన్నారు. మరి వ్యాపారులు మాత్రం కొంత పెండింగ్ ఉండడం జరుగుతుంది. మరి వారు సహకరిస్తే కానీ మన అభివృద్ధిలో భాగం జరుగుతుందని మేము కూడా ఇంటింటికి పన్నుల విషయంలో అవగాహన తీసుకురావడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మరి వ్యాపారులు కొంత బాగా పెండింగ్ ఉండడం జరుగుతూ ఉన్నది. వారు సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఒక్కో అధికారికి 10 లక్షల ట్యాక్స్ వసూలు చేయాలని టార్గెట్ ఇచ్చారు మున్సిపల్ అధికారులు. దీంతో ప్రతి ఇంటికి తిరిగి పన్ను వసూలు చేస్తున్నారు. ప్రతిరోజు 300 ఇళ్లు సందర్శిస్తున్నారు. కమిషనర్ గారు చెప్పినట్టుగా మేము ఏవైతే పెండింగ్ ఉంటాయో ఏరియర్స్ ఉన్న వాటికి రెడ్ నోటీసులు ఇచ్చి 3 డేస్ టైం ఇస్తాం. ఆ వితిన్ 3 డేస్ లోపు వాళ్ళు పేమెంట్ చేసుకోకపోతే కనుక వాటి అన్నిటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఏరియర్స్ ఎక్కువ ఉన్న వాటిపైన మేము ఫోకస్ చేసి అమౌంట్లు వసూలు చేయడం, సీజ్ చేసిన వాటికి మళ్ళీ వాళ్ళు పేమెంట్ చేయకపోతే కనుక ఆ 3 డేస్ తర్వాత వాళ్ళకు మళ్ళీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకు పేమెంట్ చేయకపోతే వాళ్ళకి కూడా మేము కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్కొక్క ఆర్ఐ తరఫున మేము కమిషనర్ గారి ఆదేశాల వరకు సీజ్ చేసి మేము సీజ్ చేసిన వాటన్నిటికీ పేమెంట్లు కూడా దాదాపు వసూలు చేసుకోవడం జరిగినది. ఎవరిని వదలకుండా మొండి బకాయిలు వసూలు చేస్తున్నామన్నారు జీడబ్ల్యూఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్. పన్ను వసూలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న ఆర్ఐలు, బిల్ కలెక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వరంగల్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆస్తి పన్ను వసూలకు సంబంధించిన డ్రైవ్ నిర్వహిస్తున్నాము. కాజిపేట సర్కిల్కి సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి సుమారుగా 20,000 అసెస్మెంట్ సంబంధించి మేము డిఫాల్టర్లను గుర్తించి రెడ్ నోటీసులను పంపిణీ చేస్తున్నాము. రెడ్ నోటీసులు జారీ చేసిన తర్వాత 48 గంటల్లో వాళ్ళు డబ్బులు చెల్లించని పక్షంలో వారికి సంబంధించినటువంటి నల్లా నీటి కనెక్షన్ను మేము తీసివేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్పిటిసిఎల్కు మా సహకారంతో వారి విద్యుత్ కనెక్షన్ను కూడా మేము కట్ చేయడం జరుగుతుంది. కమర్షియల్కి సంబంధించిన వాళ్ళు అయితే షాపు సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము కాజిపేట సర్కిల్లో 236 షాప్స్ను మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో 205 సీజ్ చేసిన తర్వాతనే వాళ్ళు డబ్బులు చెల్లించిళ్ళు. ఇంకా 28 షాపులు సీజ్తోనే కొనసాగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా టైం ఉంది, మాకు మార్చి 31 లోపు కడతాము, ప్రతి సంవత్సరం ముందు కట్టాలా అని చెప్పి ఆలోచన కాకుండా ముందుగానే చెల్లిస్తే పెనాల్టీ లేకుండా మీరు డబ్బులు చెల్లించే అవకాశం ఇస్తున్నాము. ఆ డిఫాల్టర్లు అన్నిటికి సంబంధించి సీజ్ చేయడానికి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పన్ను వసూళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు పలుకుబడి ఉన్నవారి నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో లేదో చూడాలి అంటున్నారు పబ్లిక్.